హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. లోకంలో మరే ఇతర గ్రంథాలకు లేని విశిష్టత ఒక భగవద్గీతకు ఎందుకు ఉంది, ఏమిటి ఆ విశిష్టత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటాం. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు. ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి ప్రయోజనం అంటే, సుమారు 5200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే బోధించిన జ్ఞానము గనుక భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి అయ్యింది. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను తరచుగా గీత అని నామంతో పిలుస్తారు. భగవద్గీతను గీతోపనిషత్తు అని కూడా అంటారు. ఏముంటుంది భగవద్గీతలో అంటే, ఏది తెలిస్తే మానవుడు మరేది తెలుసుకోవలసిన అవసరం ఉండదో అంటే భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన, యోగములు బోధింపబడనివి ఉంటాయి. గాఢంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు జిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుడిని నా కర్తవ్యం ఏమి అని అడిగాడు. అర్జునుడు అలా అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం అని, కర్తవ్యపు నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనే 3 జీవన మార్గాల కోసం భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశాలు. భగవద్గీత హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆరోక్తి. భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందిన వారిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. ఇస్కాన్ వారు భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు, అలాగే చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల మంది కృష్ణ భక్తులుగా మారారు. ఎప్పుడైనా సరే జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను పఠించాలి. జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్న ఆచరించేందుకు జీవితం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం కృష్ణాయ నమః. ధన్యవాదములు. హరి ఓం.